ఇది ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. ఒకవైపు శాండ్, ఇంకొక వైపు ల్యాండ్ కావచ్చు, తర్వాత మైనింగ్ కావచ్చు. ఈ విధమైనటువంటి ఒక దోపిడీ పూర్తిగా జరుగుతున్న పరిస్థితులు, అట్లాగే అనుయాయులు కొన్ని కంపెనీలకు ఇష్టారాజ్యంగా గనులు కూడా కట్టబెడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అధికార పార్టీకి దగ్గరగా ఉండే కంపెనీలు. అదేవిధంగా ఇప్పుడు రామ్కో సిమెంట్ కు సంబంధించి ప్రభుత్వానికి ఒక సుదీర్ఘ కాలంగా కూడా న్యాయ పోరాటం జరుగుతోంది. దాంట్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఏం జరుగుతుందనే తర్వాత ముచ్చట. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఆ సిమెంట్ కంపెనీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఓకే చెప్తూ, అంటే పూర్తిగా లీజుకి ఇవ్వడానికైతే అంటే న్యాయ పోరాటం ఒకవైపు జరుగుతోంది, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తోందనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అవును, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందో లేదో అన్న అనుమానంతో ప్రైవేట్ కంపెనీలకు 50 నుంచి 60 సంవత్సరాల వరకు లీజుకి ఇచ్చేయడం జరుగుతుంది. సో చూద్దాం, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్. సుదీర్ఘ కాలంగా ప్రభుత్వానికి ప్రైవేటు సిమెంట్ కంపెనీకి మధ్య న్యాయ పోరాటం జరుగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలే వరకు పోరాటం చేస్తే విజయం ప్రభుత్వానిదా, కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా అని తేలిపోతుంది. కానీ కంపెనీ ఒక ప్రతిపాదన చేసింది అని, దాని ప్రకారం నడుచుకుందామని ఓ న్యాయ సలహా తీసుకున్న వైసీపీ సర్కార్ ఎన్నికల కోడ్ రావడానికి సరిగ్గా 24 గంటల ముందు రామ్కో సిమెంట్ కంపెనీకి తగిన మేలు చేసి పెట్టింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సున్నపురాయి నిల్వలున్న 267.30 ఎకరాల భూమిని ఆ కంపెనీకి కట్టబెట్టింది. 50 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం లీజు ప్రాతిపదికన ఆ భూములు కట్టబెడుతూ మార్చి 15న గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో ఉత్తర్వులు కూడా ఇప్పించింది. ఆ మరుసటి రోజు అంటే మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లీజు విధానాలు ఏమిటో, ఏ ప్రాతిపదికన సున్నపురాయి ఉన్న భూములను కట్టబెడుతున్నారో వివరించకుండానే సర్కారు మార్చి 15న జీవో 36ను విడుదల చేసింది. దీన్ని ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచింది. తమ అన్యాయులు అనుకునే వాళ్ళకి భారీ ఎత్తున కట్టబెట్టే విషయంలో జగన్ సర్కార్ ముందుందని చెప్పొచ్చు. దాదాపు 267 ఎకరాల సున్నపురాయి నిల్వలకు సంబంధించి ఏదైతే క్యాప్టివ్ మైనింగ్ కి 50 ఏళ్లు లీజ్ ఇస్తూ కూడా ఒక్కరోజు ముందు, సరిగ్గా 24 గంటల ముందు ఉత్తర్వులు జారీ చేసింది. గనుల శాఖ అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేరుతో ఈ ఉత్తర్వులను జారీ చేయించారు. సాధారణంగా 20 ఏళ్లకు లీజ్కి ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అయితే 50 ఏళ్లకు ఈ గనులను లీజ్కి ఇచ్చేయడం వెనుక ఏం జరిగింది అనేది ప్రశ్నగానే మారిందని చెప్పుకోవచ్చు. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందనగా 15వ తేదీన జీవో 36ను విడుదల చేశారు. ఈ జీవోను అత్యంత రహస్యంగా ఉంచడం జరిగింది. ఒకవైపు హైకోర్టు కావచ్చు, లేదా పదే పదే చెబుతుంది జీఓఆర్ సైట్ లో ప్రతి జీవోను ఉంచాలని, కానీ కొన్ని జీవోలను కావాలని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2008లో మద్రాస్ సిమెంట్స్ పేరుతో జయంతిపురం జగ్గయ్యపేట సమీపంలో జయంతిపురంలో సున్నపురాయి నిల్వలు ఉన్నట్టు 273.9 ఎకరాలు కేటాయించారు. దీంట్లో 121.97 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 151.94 ఎకరాలు పట్టా భూమి ఉంది. అయితే 2016లో నాటి ప్రభుత్వం ఈ సంస్థకి ఇచ్చినటువంటి భూమి 267.30 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసింది. అయితే తర్వాత మద్రాస్ సిమెంట్ సంస్థ తన పేరును రామ్కోగా మార్చుకొని కంపెనీకి ఇచ్చిన లీజుపై 2017లో నాటి ప్రభుత్వం సవరించిన మైనింగ్ ప్లాన్ ఆమోదించాలని చెప్పి కోరిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ కేటాయింపుల అంశంలో అనేక వివాదాలు నడిచాయి. అటు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయస్థానాల్లో ఉన్న నేపథ్యంలో కేసు తాను వెనక్కి తీసుకుంటాను కాబట్టి తమ ప్రతిపాదన ఆమోదించాలంటూ సెప్టెంబర్లో ఒక అభ్యర్థన అయితే కంపెనీ చేసింది. దాన్ని అప్పటి నుంచి అలా హోల్డ్లో ఉంచిన ప్రభుత్వం లాస్ట్ మినిట్ లో 24 గంటల ముందు జీవో ఇస్తూ ఆమోదం తెలియజేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం కేసులు కనుక న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే ప్రభుత్వానికే విజయం సాధించే అవకాశం లేకపోలేదని కూడా గనుల శాఖ నిపుణులు చెబుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా మొత్తం వ్యవహారం నడిపించారనే ఆరోపణలు అయితే ఈ వ్యవహారంలో తీవ్రంగా ఉన్నాయి. అది కూడా ఎన్నికలకు కొన్ని గంటల ముందు జీవో ఇచ్చి 50 ఏళ్లకు లీజుకి, అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి పరిణామాలకు భిన్నంగా 50 ఏళ్లకు లీజు ఇవ్వడం కూడా అనేక అనుమానాలకు కారణం అవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.